హలో ఏంటి 9:90? అదేంటి ముందు 10 అన్నారు కదా. మరి ఇదేంటి? అలా కుదరదండి. అలా ఎలా కుదురుతుంది చెప్పండి. కుమారు ఏంటి లక్షల గురించి మాట్లాడుతున్నావు? మన సీను జీతమేనా? అవునంటీ, ముందు 10 లక్షలు అన్నారు. ఇప్పుడు ఫోన్ చేసి 10,000 తగ్గిస్తామంటున్నారు. అదెలా కుదురుతుంది? 10 లక్షలకి 10 పైసలు తగ్గినా ఒప్పుకునేది లేదని చెప్పేసే. లేదంటే ఇటు నేను మాట్లాడతాను. నేను మాట్లాడతానులేనాంటీ. విన్నారు కదా, 10 లక్షలకి 10 పైసలు తగ్గినా ఊరుకునేదే లేదు. మీరు 10 లక్షలకే ఫిక్స్ అవ్వండి. ఓకే చెప్పేశానంటీ. ఆంటీ ఏట్రా ఆంటీ? నేనేమైనా వయసు అయిపోయిన దానిలో కనిపిస్తున్నానా? అస్సలేదక్క, మీ వయసు పైన పడ్డా ఇంకా పెళ్ళిడికొచ్చిన అమ్మాయిలాగే ఉన్నావు కదా. మరే మన డబ్బులు నొక్కేద్దాం అనుకున్నారా వాళ్ళు? డబ్బుల విషయంలో నేను బహుజాగ్రత్త పర్రాల్ని. అక్క, మన సీనుకి 10 లక్షల జీతం. ఆహా, ఎంత చక్కటి మాట చెప్పావురా. ఉండు, నీకోసం స్వీట్ చేసి తీసుకొస్తాను. అక్క, కొంచెం షుగర్ ఎక్కువ వేసి తీసుకురా. ఇదేంటక్క? నువ్వు స్వీట్లో చక్కెర ఎక్కువ వేసి తీసుకురమ్మన్నావు కదా, అది ఇది ఎందుకులే అని చక్కెరే తీసుకొచ్చాను. తిను. తీసుకోక, కొడుపు నిండిపోయింది. తిను. చాలక్క. కాదురా కుమారు, వాళ్ళు మన డబ్బులు నొక్కేద్దామని చూశారు కదా. డబ్బుల విషయంలో నేను చాలా జాగ్రత్త పర్రాల్ని. నాకు తెలుసు కదక్క, ఒక 5 కొట్టు చెప్తాను. ఓ, నీకు ఈ సెంటిమెంట్లు కూడా ఉన్నాయేంట్రా? ఉండు, ఇస్తాను, పట్టుకో. తీసుకో. ఏంటిది? 5.